అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో అఖండ విజయం అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పూర్వం కాశీరాజ్యంలో గంగా తీరాన్న ఒక నిరుపేద ఉండేవాడు. అతనుకున్న ఆస్తి యావత్తు ఒక పార మాత్రమే. ఈ పారతో అతను మడులు తవ్వి కూరగాయలు పండించి వాటిని అమ్మగా వచ్చిన కొద్ది డబ్బుతో అతి కష్టం మీద పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా కొంతకాలం జీవితం వెళ్ళబుచ్చాక ఆ పేదవాడికి వైరాగ్యం కలిగి పరమార్థ చింత పెట్టుకున్నాడు. అందుచేత అతను తనకున్న ఒక పారను ఒకచోట రహస్యంగా పూడ్చిపెట్టేసి బైరాగిగా అడవుల్లో తపస్సు చేసుకోబోయాడు. అయితే అతనికి తపస్సు మీద మనసు కుదరలేదు. ఎందుకంటే మాటిమాటికి అతని బుద్ధి పార మీదకే వెళ్ళసాగింది. అది ఏమవుతున్నదో అన్న విచారం తీవ్రంగా బాధించేసరికి అతను తపస్సు మాని తిరిగి వచ్చి పారను తవ్వి తీసుకుని తిరిగి కూరలు పండించసాగాడు. ఇలా అతను 6 సార్లు ప్రపంచం మీద విరక్తి చెంది అడవులకు వెళ్ళడము, పార మీద మమకారం కొద్దీ తిరిగి రావటము జరిగింది. 7వసారి కూడా అతను పార కోసం తపస్సు మాని తిరిగి వచ్చాడు. ఈ పారే తన పరమార్థ చింతనను పాడు చేస్తుందని అతనికి తోచింది. అందుచేత అతను ఆ పారను తీసుకుని గంగవతికి వెళ్ళాడు. దాన్ని 2 చేతులా పట్టుకుని గిరగిరా తిప్పి నీటిలోకి విసిరేశాడు. అది ఎక్కడ పడుతుందో కనబడకుండా ఉండగలందుకు కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఈ విధంగా పారబెడద వదిలిపోయింది. అతను పరమానందంతో ఎలుగెత్తి గెలిచాను గెలిచాను అంటూ కేకలు పెట్టసాగాడు. సరిగా అదే సమయానికి ఆ పక్కగా కాశీదేశపు రాజు యుద్ధంలో గెలిచి తన సైన్యాలతో సహా తిరిగి వస్తున్నాడు. పేదవాడు గెలిచానని కేకలు పెట్టడం ఆయనకు వినపడింది. ఆయన అతన్ని పిలిపించి, నేను కూడా శత్రువును గెలిచే వస్తున్నాను, కానీ నువ్వు పొందే ఆనందం నేను పొందటం లేదు. నీ గెలుపులో విశేషం ఏమిటి అని అడిగాడు. పేదవాడు తాను సాధించిన విజయం గురించి చెప్పాడు. రాజు కొంచెం ఆలోచించి, నీ విజయమే గొప్పది. ఇప్పుడు నువ్వెక్కడికి పోతున్నావు అని అడిగాడు. హిమాలయాలకు అని పేదవాడు జవాబిచ్చాడు. పద, నేను వస్తున్నాను అంటూ రాజు తన రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని త్యజించి ఆ పేదవాడు వెంట బయలుదేరాడు. ఇప్పుడు మిత్ర ప్రేమ అనే చక్కని చందమామ కథను విందాం. గంగా తీరాన ఒక గ్రామంలో జయప్రతాపులని 2 క్షత్రియ కుమారులు ఉండేవారు. వారు పసితనం నుంచి కూడా అత్యంత స్నేహితులు. వారు యుక్త వయసు వచ్చే వరకు విద్యాభ్యాసం చేసి ఏ రాజుల వద్దైనా కొలువు చేసుకోవడానికి చెరొక వైపుకు వెళ్ళారు. వారిలో జయుడు అమరావతి నగరంలో విదర్భ దేశపు రాజు వద్ద కొలువు సంపాదించి తన శౌర్య విశ్వాసాల చేత తన ప్రభువును మెప్పించి పైకి వచ్చాడు. అదేవిధంగా ప్రతాపుడు ఉజ్జయిని నగరంలో మాల్వా దేశపు రాజు వద్ద కొలువులో ప్రవేశించి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. 12 ఏళ్ల పాటు బాల్యమిత్రులు ఒకరినొకరు చూసుకోకుండానే కాలం జరిగిపోయింది. కానీ వారు ఒక్కనాడు కూడా ఒకరినొకరు మరవలేదు. అమరావతి నుంచి ఎవరైనా ఉజ్జయినికి పోతుంటే వారి వెంట జయుడు తన మిత్రుడికి అపూర్వమైన వస్తువులు కానుగ్గా పంపేవాడు. అదేవిధంగా ఉజ్జయిని నుంచి అమరావతి వెళ్ళేవారి వెంట ప్రతాపుడు జయుడికి కానుకలు పంపుతూ ఉండేవాడు. కొంతకాలానికి జయుడికి తన బాల్యమిత్రుని కళ్ళారా చూడాలని తీవ్రమైన కోరిక కలిగింది. అతను రాజుగారి వద్ద సెలవు తీసుకుని బయలుదేరి అమరావతి నుంచి ఉజ్జయినికి వెళ్ళాడు. ప్రతాపుడు ఆనందానికి మేరలేదు. అతను జయుడికి సమస్తమైన సౌఖ్యాలు అమర్చాడు. కానీ ప్రతాపుడి సత్కారాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారినట్టు కనబడ్డాయి. ఆ రోజు గడుస్తున్న కొద్దీ జయుడు తిండి తినటము నిద్రపోవటము మానేసి చిక్కి నీరసించసాగాడు. దీనికి కారణం ఏమిటంటే ప్రతాపుడి ఇంట జయుడికి ఒక చక్కని ఆడపిల్ల కనిపించింది. ఆమెను చూసినది మొదలు అతనికి ఆ పిల్ల ధ్యాస తప్ప మరొకటి లేకుండా పోయింది. ఏమిటి జయ, ఎందుకు ఇట్లా చిక్కుపోతున్నావు? నీ ఒంట్లో సరిగా లేదా? వైద్యుని పిలిపించినా అని ప్రతాపుడు తన మిత్రుని ఆత్రంగా అడిగాడు. నీకన్నా నాకు ఆప్తులు ఎవరున్నారు? నిజం చెప్పేస్తాను. మీ ఇంట ఒక అందగత్తెను చూశాను. ఆమెను పెళ్ళాడాలని
పెళ్ళాడలేని పక్షంలో నేను చచ్చి తీరుతాను అన్నాడు జయుడు. ఆ పిల్ల పేరు మనోరమ. ఆమెకు తల్లిదండ్రులు లేరు, కానీ చాలా ఆస్తి కలది. మా ఇంటనే పెరుగుతున్నది. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే నువ్వు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నావు కనుక నీవే చేసుకో అంటూ ప్రతాపుడు జయుణ్ణి బలవంతంగా ఒప్పించి మనోరమనిచ్చి పెళ్లి చేశాడు. మరికొద్ది రోజులకు జయుడు మనోరమతో సహా ఉజ్జయిని నుంచి అమరావతికి తిరిగి వెళ్ళాడు. కొద్ది కాలం గడిచింది. ఉజ్జయినిరాజు చనిపోయి యువరాజ్ సింహాసనం ఎక్కాడు. గిట్టని వాళ్ళు ప్రతాపుడి మీద చాడీలు చెప్పి అతనిని కొలువులో నుంచి తొలగించారు. త్వరలోనే ప్రతాపుడు అతి భేదస్థితికి వచ్చాడు. అతనికి ఏమి చేయటానికి తోచలేదు. చుట్టుపక్కల అందరూ శత్రువులుగా మారిపోయారు. ఈ స్థితిలో తనకు జయుడు అక్కడే దిక్కనిపించింది. ప్రతాపుడు కట్టుబట్టలతో అమరావతి పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. అతను నగరం ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది. ఈ చీకట్లో ఈ మాసిన బట్టలతో వికృతాకారంతో పెరిగిపోయిన గెడ్డమతో వెళ్ళే జయుడు నన్ను గుర్తిస్తాడో గుర్తించడో. ఈ రాత్రికి ఎక్కడైనా తలదాచుకుని రేపు ఉదయం అతన్ని కలుసుకుందామని అనుకుని ప్రతాపుడు ఆ రాత్రి గడపటానికి శ్మశానం వైపు వెళ్ళాడు. అక్కడ అతను ఒక చోట చూసుకుని పడుకున్నాడు. కానీ నిద్ర పట్టలేదు. ఒక రాత్రివేళ అక్కడికి 2 మనుషులు వచ్చారు. వారి సంభాషణ చూస్తుండగానే పోట్లాట్లాగా పరిణమించింది. చివరకు ఒకడు బాకు తీసి రెండోవాడిని పొడవబోయాడు. రెండోవాడు కూడా బాకు తీసి మొదటివాడిని పొడిచాడు. బాకు దెబ్బతిన్నవాడు పెద్ద కేక పెట్టి పడిపోయాడు. పొడిచినవాడు కంగారు పడి పరిగెత్తుకుంటూ ప్రతాపుడు పడుకున్న వైపుకు వెళ్ళిపోయాడు. 2 వ్యక్తులు పోట్లాడటము, ఒకడు మరొకడిని పొడిచి పారిపోవటము మొదలైనవి ప్రతాపుడులాగే ఆ రాత్రివేళ మరి కొందరు కూడా చూశారు. వాళ్ళు హంతకుడు పరిగెత్తిన దిక్కుగా పరుగు వచ్చిన ప్రతాపుని చూసి అతనే హంతకుడు అనుకుని అతన్ని పట్టుకుని కొత్తవాళ్ళ వద్దకు తీసుకుపోయారు. కొత్తవాళ్ళ ప్రతాపుణ్ణి తెల్లార్లు ఖైదులో ఉంచి మరునాడు భటుల వెంట న్యాయస్థానానికి పంపాడు. ప్రతాపుణ్ణి వీధి వెంబడి తీసుకుపోతూ ఉండగా జయుడు చూసి గుర్తించి, ఏమిటిది, ఇతన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు అని భటులను అడిగాడు. నిన్న రాత్రి శ్మశానంలో ఈ మనిషి మరొక మనిషిని హత్య చేశాడు. విచారణకు తీసుకుపోతున్నాం అన్నారు భటులు. పిచ్చివాళ్లారా, శ్మశానంలో హత్య చేసిన వాడిని నేను. ఇతన్ని విడిచేసి నన్ను పట్టుకుపోండి అన్నాడు జయుడు. ఇతనెవరో నాకు తెలియదు. శ్మశానంలో రాత్రి హత్య చేసింది నేనే, పదండి అన్నాడు ప్రతాపుడు. భటులకేమీ పాలుపోక 2 పట్టుకుని న్యాయస్థానానికి తీసుకుపోయారు. న్యాయాధికారి 2 విచారించి కూడా హంతకుడెవరో నిర్ణయించలేకపోయాడు. ఈ 2లో ఒకడు హంతకుడు, రెండోవాడు పిచ్చివాడు. ఎవరెవరో నిర్ణయించడం నా తరం కాదు. 2 తీసుకుపోయి కొరత వెయ్యండి అని ఆయన చివరకు తీర్పు చెప్పాడు. భటులు జయప్రతాపులు 2 విద్యస్థానానికి తీసుకుపోయి అక్కడికి చేరిన కొత్వాలికి న్యాయాధికారి తీర్పు అందచేశాడు. శిక్ష చూడటానికి అమరావతి పౌరులు చాలామంది గుమ్మికూడారు. వారిలో అసలు హంతకుడు కూడా ఉన్నాడు. అధికారులు తనను పట్టుకోలేకపోగా 2 నిర్దోషులను కొరత వేయిస్తూ ఉండడం చూసి హంతకుడికి మండిపోయింది. వాడు కొత్వాల్ దగ్గరికి పోయి, మీ న్యాయం అఘోరించినట్టే ఉంది. అసలు హంతకుడిని నేను. వీళ్ళిద్దరిని విడిచిపుచ్చి నన్ను కొరత వేయించండి అన్నాడు. విచారణ చెయ్యని వాడిని శిక్షించడానికి కొత్వాలకు అధికారం లేదు. ముద్దాయిల సంఖ్య 2 నుంచి 3కు పెరిగింది. కొత్తవాళ్ళు 3నే వెంట పెట్టుకుని న్యాయస్థానానికి వెళ్ళాడు. ఈ హత్యానేరం విచారణ చేసి శిక్ష విధించానే అన్నాడు న్యాయాధికారి. ఇప్పుడు మరొక హంతకుడు దొరికాడు. తమరు 3ని కలిపి విచారించండి అన్నాడు కొత్వాలు. ఈసారి విచారణలో జయప్రతాపులు తాము హంతకులు కానట్టు ఒప్పుకున్నారు. నువ్వు హంతకుడు కానప్పుడు అవునని ఎందుకన్నావు అని న్యాయాధికారి జయుణ్ణి అడిగాడు. అయ్యా, ఈ ప్రతాపుడు నా ప్రాణ స్నేహితుడు. నా కోసం తన సర్వస్వము తారపోశాడు. అతన్ని భటులు హత్యానేరం పైన పట్టుకుని తీసుకుపోతుంటే అతను నిజంగా హంతకుడే అనుకుని అతన్ని తప్పించడానికి ఆ నేరం నాపైనే వేసుకున్నాను అన్నాడు జయుడు. నీ మాట ఏమిటి అని న్యాయాధికారి ప్రతాపుణ్ణి అడిగాడు. నా మిత్రుడు తానే హంతకుణ్ణని అనేసరికి నమ్మి అతన్ని తప్పించడానికి
హత్యానారం నాపైనే వేసుకున్నాను, అంతకంటే ఏమీ లేదు అన్నాడు ప్రతాపుడు. న్యాయాధికారి అసలు హంతకుడి వైపు తిరిగి, నీ మాట ఏమిటి? వాళ్ళిద్దరిని కొరత వేయబోయేదాకా నిజం చెప్పేవాడు కావు, అప్పుడెందుకు చెప్పావు అని అడిగాడు. అయ్యా, నా చేత చచ్చినవాడు పాపి, ద్రోహి, అయినా వాణ్ణి ఆత్మరక్షణార్థమై మాత్రమే చంపవలసి వచ్చింది. వాణ్ణి చంపినందుకు న్యాయం, మీరు నన్ను సన్మానించవచ్చు, కానీ అలా చేయరు, కొరత వేస్తారు. అందుకని నేను బయటపడలేదు. కానీ నాకు బదులుగా ఇద్దరు మనుషులు, ఏ పాపము ఎరగని వారు కొరత పడితే నేను నరకానికి పోనా? అందుచేత నా నేరం బయటపెట్టాను. నేను బయటపడటానికి కారణం కొత్వాలుగారి సమర్థత కాదు, అసమర్థత అన్నాడు. న్యాయాధికారి దూరం ఆలోచించి ముగ్గురిని విడిచిపుచ్చుతూ, నీవు హత్య చేసినప్పటికీ చాలా యోగ్యుడిలా కనబడ్డావు. నిన్ను వదిలేసినందువల్ల ఇంకా హత్యలు జరగవని, నీకు మనుషుల ప్రాణాల పట్ల గౌరవం ఉన్నదని గుర్తించి నిన్ను విడిచిపుచ్చుతున్నాను అన్నాడు. తర్వాత ప్రతాపుడు జేడు దగ్గరే ఉండి అతని ద్వారా రాజుగారి కొలువులో నౌకరీ సంపాదించాడు. అప్పటి నుండి మిత్రులిద్దరూ ఒకరినొకరు జీవితాంతం ఎడబాయక సుఖంగా జీవించారు. ఇప్పుడు గౌతమ బుద్ధుని జీవితం అనే మరో చక్కని చందమామ కథను విందాం. శుద్ధోదనుడు కపిలవస్తు నగరాన్ని పాలించే శాక్యరాజు. ఆయన భార్య మాయాదేవి. ఒకనాటి రాత్రి ఆమె ఒక తెల్లని ఏనుగు ఆకాశం నుంచి వెలిగిపోతూ దిగివచ్చి తన గర్భంలో ప్రవేశించినట్టు కలగన్నది. స్వప్న ఫలాలను చెప్పేవారి అడిగితే ఆమె గర్భవాసాన ప్రపంచాన్ని ఉద్ధరించగల మహనీయుడు జన్మిస్తాడన్నాడు. 9 మాసాల అనంతరం మాయాదేవి రాజభవనం ఆవరణలోని మద్ది చెట్టు కింద మధ్యాహ్నం వేళ ప్రసవ వేదన ఏమీ లేకుండగా ఒక మగ శిశువును కన్నది. రాజకుమారుని చూడటానికి అనేక మంది వచ్చారు. వారిలో అసితుడనే ముని కూడా ఉన్నాడు. ఆయన పసిపాపని ఆశీర్వదించడానికి బదులు అతను ముందు సాష్టాంగపడి, నాయనా, నువ్వు మానవులను ఉద్ధరించడానికి అవతరించిన బుద్ధుడువు అంటూ నమస్కరించాడు. కుర్రవాడు కలిగిన 7వ రోజు మాయాదేవి తనువు చాలించింది. బిడ్డను దాదులు పెంచారు. అతనికి సిద్ధార్థుడని పేరు పెట్టుకున్నారు. 8వ ఏడు రాగానే అతన్ని విశ్వామిత్రుడనే గురువు వద్ద చదవవేశారు. కానీ ఆ బాలుడికి తెలియవలసిన విషయాలన్నీ అది వరకే తెలుసు. అతనికి అప్పటికింకా బాధ, ఖేదము అనుభవంలోనికి రావటానికి వాటిని అర్థం చేసుకున్నవాడులాగా కనిపించేవాడు. నోరులేని జంతువుల పట్ల ఎంతో దయాదాక్షిణ్యాలతో ప్రవర్తించేవాడు. ఒకనాడు రాజభవనం మీదుగా హంసల గుంపొకటి ఎగురుతూ వచ్చింది. సిద్ధార్థుడు పినతండ్రి కుమారుడు దేవదత్తుడు బాణంతో ఒక హంసను పడగొట్టాడు. రెక్కలో బాణం గురుచుకున్న ఆ హంస సిద్ధార్థుడు ప్రేమతో ఎత్తి బాణం లాగేసి హంసను నిమురుతూ భయం పోగొట్టాడు. దేవదత్తుడు ఆ హంస తనదన్నాడు. ప్రాణం రక్షించిన వారికి చెందుతాయి, కానీ చంప ప్రయత్నించిన వారికి చెందవని వాదించి సిద్ధార్థుడు హంసను ఇవ్వడానికి నిరాకరించాడు. గాయం నయమయ్యాక అతను హంసను స్వేచ్ఛగా వదిలివేశాడు. యువరాజుకు 18 ఏళ్ళు నిండాయి. కానీ అతని భవిష్యత్తు గురించి రాజుకు ఆందోళనగా ఉన్నది. ఎందుకంటే దైవజ్ఞులు అతని గురించి చెబుతూ అతను రాజాదిరాజైన అవుతాడు, సర్వసంగ పరిత్యాగ అయినా అవుతాడని చెప్పి ఉన్నారు. తన కుమారుణ్ణి సౌఖ్యబంధాలతో ఉంచడం మంచిదని రాజుకు తోచింది. మిగిలిన బంధాల కన్నా ప్రేమబంధం దృఢమైనదని, అతనికి నచ్చిన కన్యను చూసి పెళ్లి చేయడం యుక్తమని పెద్ద మంత్రి సలహా ఇచ్చాడు. ఇందుకు గాను రాజు ఒక ఉత్సవం ఏర్పాటు చేశాడు. అందులో యువరాజు చేత కపిలవస్తు మహానగరంలోని కన్యలందరికీ బహుమానాలు ఇప్పించారు. నగరంలోని అందగత్తెలందరూ ఒకరి తర్వాత ఒకరు సిద్ధార్థుడి ముందుకు వచ్చి బహుమానాలు స్వీకరించి వెళ్ళారు. ఆఖరికి వచ్చిన కన్య యశోధర అందరికన్నా అందగత్తె. కానీ దురదృష్టవశాత్తు బహుమానాలన్నీ అయిపోయాయి. సిద్ధార్థుడు వెంటనే తన మెడలోని పచ్చలహారం తీసి ఆమె నడుముకు చుట్టాడు. వారిద్దరూ ఒకరినొకరు చూసుకునే సమయంలో సిద్ధార్థుడికి యశోధరపై ప్రేమ జనించింది. అయితే వారిరువురి వివాహానికి ఒక చిన్న అంతరాయం ఉన్నది. ఆమెను పెళ్లాడగోరిన యువకులు ఇంకా అనేక మంది ఉన్నారు.
బల పరాక్రమాల్లో వారందరినీ ఓడించి గాని సిద్ధార్థుడు ఆమెను పెళ్లాడలేదు. వారిలో దేవదత్తుడు విలువిద్యా కుశలుడు, అర్జునుడు గుర్రపు స్వారీలో నిపుణుడు, నందుడు కత్తి పట్టటములో ప్రసిద్ధుడు. ఈ విద్యల్లో ఒక్కటి కూడా తాను నేర్చిన ఉండనప్పటికీ సిద్ధార్థుడు వీరిని అందరినీ ఓడించి యశోదరుని పెళ్ళాడాడు. ఇప్పుడతని జీవితం ప్రేమమయం, శృంగారమయం, సుఖమయం. ఇతరులలాగా జీవించేది అతనికి తెలియదు. ఈ స్థితుల్లో ఒకనాడతనికి నగరం చూడాలని కోరిక కలిగింది. దారిలో అతనికి బాధ కలిగించే దృశ్యాలేవీ కనిపించకుండా రాజు ఎన్నో కొట్టుదిడ్డాలు చేశాడు. అయినప్పటికీ అతను ఆ రోజు ముష్టి ఎత్తుకునే 80 ఏళ్ల వృద్ధునొకను చూడటం తటస్థించింది. ఆ ముసలివాడి చర్మం ముడతలపడి ఉన్నది. అతని దంతాలన్నీ ఊడిపోయాయి. అతని శరీరం వణుకుతున్నది. చావు అడ్డు తగలకుండా ఉండే పక్షంలో అందరూ ఇలాగే ముసలివాళ్ళు అవుతారని సిద్ధార్థుడితో రథం తోలే చెన్నుడు చెప్పాడు. ఇలాగే మరొకసారి నగరంలోనికి వెళ్ళినప్పుడు వాస్తవ జీవితాన్ని కళ్ళారా చూశాడు. అతను చూసిన వారిలో పేదలు, అస్పృహ్యులు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు. నికృష్టమైన జీవితం, అనేక భయాల్లో చిక్కి అవసానం చావు కోసం ఎదురుచూసే మనుషులు కళ్ళెదుట ప్రత్యక్షంగా కనిపించారు. అతనికి ఒక శవము, దాని వెంట ఏడుస్తూ నడిచే మనుషులు కనిపించారు. ఇదంతా చూసి అతనిలో ఏదో ఆవేదన కలిగింది. బ్రతుకు భయం, ఆనందం భ్రమ, దీని అంతర్యం అతనికి బోధపడలేదు. అవగాహన కాని ఈ సత్యాన్వేషణకై అతను ఒక రాత్రి వెళ్ళిపోయాడు. భార్య యశోదర, కుమారుడు రాహులుడు గాఢ నిద్రలో ఉన్నారు. సిద్ధార్థుడు భార్య పాదాలు అంటుకుని ఆమె మంచం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి బయటకు వెళ్ళాడు. చెన్నుణ్ణి పిలిచి తన గుర్రం సిద్ధం చేయమన్నాడు. మొత్తు వచ్చినట్లుగా ఒక్కరైనా మేలుకోలేదు. సింహద్వారాలు వాటంతటవే నిశ్శబ్దంగా తెరుచుకున్నాయి. తెల్లవారులు గుర్రం మీద ప్రయాణం చేసి తెల్లవారుజామున సిద్ధార్థుడు గుర్రం దిగాడు. తన రాజదుస్తులు, ఆభరణాలు, కత్తి తీసివేశాడు. కత్తితో తన జుట్టు తెగ కోసేశాడు. తన వస్తువులన్నీ చిన్నుడికిచ్చి పంపేశాడు. బింబిసారుడనే రాజు పరిపాలించే రాజగృహం అనే నగరపు పరిసరాల్లో భావి బుద్ధుడు ఉపవాసాలు, తపశ్చర్యలు సాగించాడు. అక్కడి ఋషులతో చర్చించాడు. కానీ జ్ఞానోదయం కలగలేదు. ఒకనాడు ఆయన ఒక పశువుల మందకు కనిపించింది. అందులోని గొర్రెలు, మేకలు యజ్ఞంలో బలి కావడానికి పోతున్నాయి. వాటిలో ఒక పిల్ల కుంటుతున్నది. దాని తల్లి దాని కోసం ఆత్రంగా తిరిగి చూస్తూ పోతున్నది. ఆ పిల్లను భుజాన్ని తన్నుకుని బుద్ధుడు యజ్ఞం జరిగే చోటుకు వెళ్ళాడు. యజ్ఞబలులు నిలపవలసిందని రాజును హెచ్చరించాడు. అందరూ ప్రాణం తీయగలరు, ఒక్కరూ ప్రాణం ఇవ్వలేరు. దయవల్ల ప్రపంచం సౌఖ్యవంతము, ఉదారవంతము అవుతుంది అని ఆయన చెబుతూ ఉంటే అందరి హృదయాలు పరివర్తన చెందాయి. మానవులకు విమోచన మార్గం చూపే జ్ఞానకోసరం బుద్ధ భగవానుడు. వీడేళ్లపాటు కృషి చేశాడు. 7 ఏళ్ళ తర్వాత చివరిగా జ్ఞానం ఆయనకు గయ సమీపాన్న బోధవృక్షం క్రింద లభించింది. దుఃఖం, తృష్ణ, కర్మ అనే వాటి యొక్క స్వభావాన్ని ఆయన అవగాహన చేసుకుని శాంతి మార్గాన్ని నిర్వాణాన్ని భావన చేయగలిగాడు. 7 సంవత్సరాల అనంతరం బుద్ధుడు తిరిగి కపిలవస్తు నగరానికి చేరుకున్నాడు. ఈసారి ఆయన యువరాజు కాడు. కాషాయ వస్త్రాలు, చేత భిక్షాపాత్ర ధరించిన విరాగి. యశోదర తన 7 ఏళ్ల కుమారుడు రాహులుడితో సహా తన భర్త కోసం ఆత్రంగా ఎదురుచూడసాగింది. కానీ రాజు మట్టుకు తన కుమారుడు భిక్షగాళ్లతో చేరిపోయాడని ఆగ్రహం చెందాడు. కానీ ఈ బుద్ధుడు మామూలు భిక్షగా ఎప్పుడూ స్వీకరించలేదు. ఆయన రారాజు. ఆయన జ్ఞానోపదేశం వినటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. శుద్ధోదన మహారాజు, యశోదర, రాహులుడు, మిగిలిన అందరూ కూడా ఆయన ఉపదేశాలు విని ఆయన మతం అవలంబించారు. బుద్ధ భగవానుడి సందేశం ఆ దేశం నుండి ఆ దేశానికి పాకింది. దాని ఫలితంగా ప్రజల్లో దైవత్వం పెరిగి వారు నీతిగా జీవించటము, ప్రాణుల యందు కారుణ్యం వహించటము ప్రారంభించారు. ఇప్పుడు కోతి పని అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక రాజుగారి తోటలో ఒక కోతిదొండు ఉండేది. ఆ
ఆ దండుకు పెద్ద కోతి నాయకుడిగా ఉండేవాడు. ఒకనాడు నగరంలో జాతర జరిగింది. రాజుగారి తోటమాలికి జాతర చూడబోవాలనిపించింది. అతను పెద్ద కోతిని పిలిచి, నేను జాతర చూడబోతున్నాను, కానీ ఈ పూటకు మీ కోతుల చేత మొక్కలన్నింటికీ నీళ్లు పోయించు అని కోరాడు. పెద్ద కోతి సరేనన్నది. కోతులన్నీ చెంబులు తీసుకుని ఉత్సాహంగా మొక్కలకు నీళ్లు పోయసాగాయి. వాటి ఉత్సాహం చూసి పెద్ద కోతి, మీరు నీళ్ళన్నీ వృధా చేసేస్తున్నారు, ఏ చెట్టుకి ఎంత నీరు కావాలో అంతే ఎంచి పొయ్యండి అన్నది. ఎంచడం ఎట్లా అని కోతులు అడిగాయి. ప్రతి మొక్కను పీకి ఏ మొక్కకు ఎంత పొడుగు వేళ్ళున్నాయో చూడండి, వేరు ఎక్కువగా ఉన్న కొద్దీ మొక్కకు నీరు ఎక్కువ కావాలి అన్నది పెద్ద కోతి. కోతులు ఆ ప్రకారమే చేసి తోటమాలు తిరిగి వచ్చేలోపుగా మొక్కలన్నింటినీ పీకి పెట్టాయి. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.